వ్యూవర్స్, గుంటూరు కారం సినిమా గురించి చెప్దామా, త్రివిక్రమ్ గురించి చెప్దామా, మహేష్ బాబు గురించి చెప్దామా? ముందైతే రోజా గారితో ఒక డైలాగ్ చెప్పాలి. మొన్న ఈ మధ్య ఆమె బాధపడుతూ, మొన్న ఆమెను ఎవరో ఏదో అన్నారని చెప్పేసి బాధపడుతూ ఒక వీడియో సంథింగ్ బయటకు వచ్చింది. దానిని చాలామంది ట్రోల్ చేశారు. కారణం ఏంటి? అంతకుముందు లోకేష్ని హేళన చేస్తూ మా అమ్మని అన్నారు, మా అవ్వని అన్నారు, అలా ఆయన పాపం బాధని ఈమె ఎటకారం చేస్తూ ఉన్నదాన్ని, రోజులు ఎప్పుడు ఒకలాగుండు, చూసుకోమ్మా, నువ్వు గతంలో అన్నది నీకు రిపీట్ అయిందని చెప్పేసి అన్నారు. బట్ రోజా గారిని అవతల వాళ్ళు అనేటువంటి మాటలు కొంచెం హార్ష్గానే ఉన్నాయి. నో డౌట్ ఖండిస్తూనే ఉన్నా. ఇప్పుడు ఏంటి ఇక్కడ? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సంబంధించి ఆయన గతంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి సంబంధించిన సత్కార సభ సన్మానం, అక్కడ కొమ్మల్లో కుకులు, కొండల్లో ఇకోలు అంటూ అక్కడ స్పేస్ లేదు కానీ నేను స్పేస్ తీసుకున్నాడు అంటూ తెలుగు సాహిత్యం గురించి అద్భుతంగా చెప్తూ, అర్థం పర్థం లేని మాటలు ఈరోజు తెలుగు సాహిత్యంలో ఉంటూ ఉన్నాయి, తెలుగు సాహిత్యాన్ని చంపేస్తూ ఉన్నారంటూ అసలు చాలా ఎమోషనల్గా మాట్లాడారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత బాగా మాట్లాడతాడనే విషయం అప్పుడు అందరికీ అర్థమైంది. ఆఫ్కోర్స్ ఆయన అయితే అన్నాడు, నేను సాధారణంగా మైక్ తీసుకోను, మాట్లాడు, ఇదిగో మాట్లాడితే ఇలానే ఉంటాను, నేను ఆగలేను అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చున్నాడు. అబ్బా, గురూజీ అంటే గురూజీ అబ్బాయి అని చెప్పేసి అంత అనుకున్నాడు. కానీ ఈరోజు గురూజీ కుర్చీ మడతబెట్టి ఆడబెట్టారు, వెళ్ళి కూర్చో గురూజీ అంటున్నారు. లేదంటే అరే మడతబెట్టిన కుర్చీని తీయండిరా గురూజీ కోసం అని చెప్పేసి అంటున్నారు. కారణం ఏంటి? ఈ గుంటూరు కారం సినిమాలో అర్థం పర్థం లేని సాహిత్యం అన్నది కుర్చీ మడతబెట్టి అన్న పాటలు కనిపిస్తే, అక్కడ స్పేస్ లేకపోయినా ఈయన కొన్ని సంభాషణలు, కొన్ని పదాలు పెట్టి సినిమాని లాగిచ్చారు. ఈరోజు రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసినటువంటి వాళ్ళు, రివ్యూలు ఇస్తున్న వాళ్ళు, మహేష్ బాబు అభిమానులు సైతం ఇది అజ్ఞాతవాసి కన్నా ఫ్లాప్ అనాలా, లేదంటే అజ్ఞాతవాసి కన్నా బెటర్ అనాలా అర్థం కావట్లేదండి అని అంటున్నారు. మ్యూజిక్ లవర్స్ అయితే అజ్ఞాతవాసిలో పాటలన్నా బాగున్నాయి, అసలు ఇందులో పాటలు కూడా బాగాలేవు అని అంటున్నారు. మొన్న మణిశర్మ బాధ అనేది ఉంది చూసారు, అది ఇప్పుడు అర్థమవుతుంది మాకు. మణిశర్మ 90s కానీ లేదన్నప్పుడు 2005 బిఫోర్ కానీ, లేదు 2010 బిఫోర్ అన్నట్టు కానీ అసలు అద్భుతమైనటువంటి సాంగ్స్ ఆయన ద్వారా వచ్చున్నాయి. ఎన్ని సినిమాల్లో మ్యూజికల్ హిట్స్ ఇచ్చినాడు ఆయన, పెద్దవాళ్ళు హీరోలు అంటే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి అసలు వేరే లెవెల్ అసలు అయింది. ఏందయ్యా ఈ తమను, అరే తామను వచ్చేసి ఏ సాంగులు కొడుతున్నాడు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వైజ్ గుడ్, కానీ పాటల విషయానికి వచ్చేసరికి ఆయన పాటలైన కొట్టుకుంటాడు, అడిది పిడిది పడిది పిడిది అవే 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 రన్ అవుతూ ఉంటాయి. మరలా ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ మరి ఎలా మ్యూజిక్ డైరెక్టర్ పెడుతున్నారు అర్థం కావట్లేదు. ఒకవేళ వాళ్ళు బ్రాహ్మణులను పెడుతున్నారు ఏంటి, ఇక్కడ కూడా కులం కాడ్డా అని చెప్పేసి కొంతమంది అన్నారు. అయితే దీనికి సమాధానంగా తమను వచ్చేసి స్ట్రాంగ్గానే రెస్పాండ్ అయినట్టు చాలా సందర్భాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ హీరోలు కానీ తమకు సపోర్ట్ ఉన్నారు. అయితే ఈ సినిమాలో మాత్రం చెప్పుకోదగ్గ రీతిలో సాంగ్స్ ఒకటో రెండో తప్ప మిగతా లేవంటున్నారు. శ్రీలీలకు సంబంధించి మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి ఆ కొద్దిపాటి డ్యాన్స్ తప్ప ఆమెకు అంత స్కోప్ ఏం లేదు. ఆమె మీనాక్షి చౌదరి ఏదో పెట్టారన్నట్టుగా ఉంది. ఇక మెయిన్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సినిమా స్టోరీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే స్టోరీని అసలు సెలక్షన్ చేసుకునేటప్పుడు సూపర్ సెలెక్ట్ చేసుకుంటాడు. మేబీ ఆయన మంచి సాహిత్యకారుడు అండ్ కథలకు సంబంధించి పుస్తకాల సంబంధించి బాగా చదువుతాడు, తెలుగు భాష మీద మంచి పట్టుంది. అటువంటప్పుడు పుస్తక పఠనం బాగా అలవాటు ఉంది కాబట్టి ఇంగ్లీషు తెలుగు రకరకాల కథలను తీసుకొచ్చి ఈయనకు తగ్గట్టుగా రెడీ చేసుకుంటాడు. గతంలో ఇలా చాలా సినిమాలు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి మొదటి నుంచి అంటున్నది ఏంటి, కీర్తి కిరటలు అని చెప్పేసి ఎద్దనప్పుడు సులోచన అనే కథ అని, తర్వాత మలయాళం ఏదో సినిమా మమ్ముడి, అది రకరకాలుగా వచ్చింది. సరే కథ ఏదైనా కానీ ఇప్పుడు ఆ సినిమా ఉంది, మీనా అని చెప్పేసి గతంలో కృష్ణ విజయ నిర్మల సినిమా, అది మరి ఆ సూపర్ హిట్. సేమ్ ఆ సినిమా చూస్తారే రెండు ఒకటే కదని ఫీలింగ్ వచ్చింది ఎవరికైనా కానీ ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. బట్ ఇక్కడేంటి, ఇందులో పాత చింతకాయ పచ్చడి అన్న ఫీలింగ్ వచ్చింది జనాలకైతే. ఈమె రమ్యకృష్ణ ఇతనిని వెంకటరమణని 10 సంవత్సరాలు ఉన్నప్పుడే అతని దగ్గరే పంపింది.
ఇక అత్తలారంలో మనోడు ఎగురుతూ ఉంటాడు. ఈలోపు వెంకటస్వామి, దట్ మీన్స్ తాత ప్రకాష్ రాజ్ వచ్చి ఈ తల్లి ఆస్తికి నీకు అసలు ఏం సంబంధం లేదురా బాబు అన్నట్టు సంతకాలు పెట్టు అంటున్న మూమెంట్లో ఇక అక్కడి నుంచి మనోడు కథ నడిపించేస్తాడు. ఇక్కడ వెంకటరమణ వచ్చేసి గుంటూరు మిర్చి యార్డ్లో షాప్ అన్నట్లు లైక్ ఈవేలో. ఇక్కడ గుంటూరు యాస్తో అండ్ మహేష్ యొక్క బాడీ లాంగ్వేజ్తో సినిమాని లాగాడని క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ కూడా త్రివిక్రమ్ మాకు కనిపించలే. ఎక్కడన్నా సెంటిమెంట్ దగ్గర, ముఖ్యంగా లాస్ట్లో క్లైమాక్స్ దగ్గర వచ్చేసి ఈ తల్లి కొడుకు సంబంధించిన సెంటిమెంట్ దగ్గర కొంచెం త్రివిక్రమ్ మాకు కనిపించింది. మిగతా అన్ని చోట్ల కూడా త్రివిక్రమ్ కాదు, త్రివిక్రమ్ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా నడిపించిన ఫీలింగ్ వస్తుంది. అవునా కాదా నేను చెప్పింది మీరు ఒకసారి సినిమా చూస్తున్నారు కదా, మీరు కూడా చెప్పండి. సినిమా కథ ఏమాత్రం కొత్తగా ఉందా? ఇప్పుడు సినిమా తీసుకొచ్చి చేస్తున్నట్టు తప్ప ఏమైనా ఉందా? పోనీ అత్తారింటికి దారేది కూడా సినిమా అన్నట్టు ఫీలింగ్ ఉన్నా అందుకు కొత్తదనం కనిపించింది. ఇక్కడ వచ్చేసి అమ్మగారింటికి దారేది అన్నట్టుగా సినిమా తీసుకొచ్చి ఎక్కడ కొత్తదనం అనేది లేకుండా ఆయన ప్రకాష్ రాజు వచ్చేసేమో వెంకటస్వామి అనే పెద్దని ముసలాని క్యారెక్టరు, బట్ మనిషి ఏమో చాలా యాక్టివ్గా కుర్రోళ్ళగా కనిపిస్తూ ఉంటాడు అన్నడక మిగతా హవీది. అండ్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కామెడీ ట్రాక్ తేలిపోయింది. త్రివిక్రమ్ సినిమా అంటేనే అద్భుతమైనటువంటి కామెడీ ఉంటుంది, లాజిక్లు పేలిపోతూ ఉంటాయి. కామెడీ లేదు, లాజిక్లు లేవు, వెళ్ళిపోయింది కరెక్ట్ అంతే. ఏదో అంటారు చూశారు, మన తెలుగు సినిమాలలో కొంతమంది నిర్మాతలు కావచ్చు లేదన్నప్పుడు మరి కొంతమందికి ఏమనుకుంటారంటే ఆ డైరెక్టరు ఆ హీరో అయితే చాలే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటారు. ఒక బ్లాక్ బస్టర్ తప్పుగా అనుకోకండి. మన అజ్ఞాతవాసి ఏమైంది? పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాస్ ఇంకేముందో బ్లాక్ బస్టర్ అని ఏమైంది? డిస్ట్రిబ్యూటర్ మునిగిపోయారు. టికెట్లు కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు వామ్మో అని కూడా బయటకు వచ్చారు. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాసు మహేష్ బాబు వచ్చేసి కలేజా తీశారు, అతను తీశారు. కలేజా వచ్చేసి కమర్షియల్ వేలో ఫ్లాప్ అయినా సినిమా టీవీలో వచ్చినా మామూలుగా ఓటీటీ వస్తుంది బాగుంటుంది. బట్ ఈ సినిమా అలా కాదు. ఓన్లీ మహేష్ బాబు అభిమానులకి మహేష్ బాబుని కొత్తగా చూపించాలి అన్నట్టుగా ఉందే తప్ప మిగతా ఎక్కడ కూడా త్రివిక్రమ్ మార్కు లేదు. ముఖ్యంగా ఇందా చెప్తూ మిస్ అయ్యాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది కూడా తేలేసాడు మన తమన్. సో ఇప్పుడు మహేష్ బాబుకి మన మణిశర్మ గుర్తుకు రావాలి, ఖచ్చితంగా గుర్తు వస్తాడు. ఎందుకంటే మణిశర్మ అన్న బాధపడేటువంటి విధానం చూస్తే నా దగ్గర ఇంకా స్టఫ్ ఉంది, కంటెంట్ ఉంది, మీరు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని పడిదిప్పి మరలా వాళ్ళనే వాడుతూ ఉంటే కొత్తగా ఎక్కడి నుంచి వస్తానని కూడా హింటించి పడేశాడు. గతంలో మన మహేష్ బాబుకి అద్భుతమైన మ్యూజికల్ హిట్స్ అంటే మణిశర్మవే. మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఐఎమ్ షూర్ రానున్నటువంటి రోజులలో అగైన్ మన మణిశర్మ చేత పెద్ద హీరోలు సినిమాలు చేయించుకుంటారు. అండ్ కుర్రా మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1-2 ఛాన్స్ ఇస్తూనే ఉంటారు, నో డౌట్. అండ్ ఇక మీదట అయినా సరే కథ విషయంలో పెద్ద హీరోలు డైరెక్టర్ చెప్పింది కాకుండా వీళ్ళకి నచ్చింది లేదో చూసుకుంటారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ సినిమాకి సంబంధించి మెయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకున్న దానికన్నా మహేష్ బాబు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేశాడు. ఆచార్య మూవీలో కానీ చిరంజీవి రిమైనింగ్ మరి కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి కొరటాల శివ అనుకునేది కాకుండా ఏదో మార్పులు చేర్పులు చేశారన్నట్టుగా ఇక్కడ ఆ మధ్య వినిపిస్తాం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో వచ్చేసి ఆయన ఫేవరెట్ హీరోయిన్ పూజా హెగ్డే కాకుండా శ్రీలీలని పెట్టింది మహేష్ బాబే. సో అక్కడ నేను డిసప్పాయింట్ అయ్యాడు, ఏదో ఒప్పుకున్నాడు కాబట్టి లాగిచ్చినట్టు ఉంది తప్ప ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనిపించట్లేదండి అంటున్నారు. సో మీరు చాలామంది సినిమాలు చూస్తున్నారు కదా, మీరు చెప్పండి ఆ కుర్చీ మడతబెట్టి అని ఏ మూమెంట్లో తీసుకున్నారా సార్ కానీ నిజంగా ఈ సినిమాని మడతబెట్టేశారు. అండ్ ఆ మడతబెట్టిన కుర్చీని విడదీసి త్రివిక్రమ్కి ఇస్తే కూర్చుంటాడు, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటాడు, ఆ తర్వాత మంచి సబ్జెక్ట్తో వస్తాడు ఈయన అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం కొరటాల శివ దేవరా అని చెప్పేసి అలాగైతే మరి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్తో ముందుకెళ్తున్నాడు. మరి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంది ఏంటి అన్నప్పుడు నాకు తెలిసి అయితే బన్నీతో ఉన్నట్టుగా ఉంది. ఐఎమ్ షూర్ అది మంచి హిట్ పడతాడు. బట్ గుంటూరు కారం అయితే ఘాటు తర్వాత సంగతి. కానీ ఆ కుర్చీ మడత పెట్టింది ఊడదీసేసి త్రివిక్రమ్కి ఇవ్వండి కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉన్నారు అంతా కూడా.